హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. నేను మీ ఉషా. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది జ్యూస్లు, ఐస్ క్రీమ్లే కదా. సో ఇంట్లోనే మనము మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల ఇలా చల్లగా కర్బూజా జ్యూస్ చేసి ఇచ్చారంటే వాళ్ళ కడుపు చల్లగా ఉంటుంది. అలాగే వాళ్ళు సమ్మర్లో దొరికే ఫ్రూట్ జ్యూసెస్ తాగిన వాళ్ళు అవుతారు. ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీ వాళ్ళు కంపల్సరీ ఇష్టపడతారు. సో ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సమ్మర్ అంటే మనకి సబ్జా సీడ్స్ కంపల్సరీ కదండి, చలవ చేస్తాయి కదా. ఒక 10 నిమిషాల ముందుగా కొన్ని సబ్జా సీడ్స్లో వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మస్క్ మిలన్ సీజన్ కదా అండి, అదే కర్బూజా సీజన్ కదా. సో కర్బూజాని తీసుకొని ఇలా మొత్తం లోపల అంతా గింజలు తీసేసి మొత్తం పండులోని గుజ్జునంతా ఇలా స్పూన్ తోటి నేను మొత్తం తీసుకుంటున్నానండి. ఇలా మొత్తం పండులోని గుజ్జు అంతా తీసేసేసి ఒక మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి. వీటిలో నేను కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ సైడ్కి ఉంచుకుంటున్నానండి. ఎందుకంటే మనం జ్యూస్ తాగేటప్పుడు అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇలా చేశాక మన టేస్ట్కి తగ్గట్టు ఒక 2 to 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసేసి వితౌట్ వాటర్ అంటే పాలు కానీ నీళ్ళు కానీ వేయకుండా ఓన్లీ జ్యూస్ ఒక్కటే మిక్సీకి వేసుకొని ఇలా బౌల్లోకి తీసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసే లోపల ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుంది. తర్వాత ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అవి బాగా మరుగుతున్నప్పుడు ఒక పావు గ్లాస్ మేని ఇలా సగ్గుబియ్యం తీసుకోవాలండి. సగ్గుబియ్యం తీసాక 1-2 సార్లు కలిపేసేసి అప్పుడప్పుడు కలుపుతూ ఈ సగ్గుబియ్యాన్ని మొత్తం ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల మరొక చిన్న బౌల్లోకి వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి నేను. సో ఈ వెనీలా పౌడర్లోకి కొన్ని వాటర్ వేసేసి ఉండలు లేకుండా బాగా కలియబెట్టి పక్కకు ఉంచుకోవాలి. ఆలోపు ఇక్కడ సగ్గుబియ్యం 90% ఉడికిపోయి ఉంటాయండి. ఇలా ఉడికేటప్పుడు కొంచెం ఉడికాయో లేదో చూసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ మేని కాచి చల్లార్చిన పాలను కూడా దీంట్లో వేసేసి కలుపుతూ మనం సగ్గుబియ్యాన్ని మొత్తం ఉడికించుకోవాలి. పాలు పోసాక మాత్రం హై పెట్టొద్దండి. సగ్గుబియ్యం అనేది పాలు పోసాక అడుగంటుతుంది. మధ్యలో కలుపుతూ మొత్తం సగ్గుబియ్యం మొత్తం ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఉడికించుకొని మనకు తగినంత షుగర్ వేసుకొని మరొకసారి కలిపేసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ ఉన్నాయి కదా, మరొకసారి అంతా కలిసేలాగా కలిపి ఈ వాటర్ని కూడా ఇందులో వేసేసి బాగా దగ్గర పడనివ్వాలి. కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. కొంచెం మీకు గట్టిగా అనిపించింది అంటే మరొక పావు వంతు మేని పాలు వేసుకుంటే ఇలా సరిపోతుంది. ఫస్టే గట్టిగా ఉంది అంటే ఇది చల్లారి కొద్దీ ఇంకా గట్టిగా అవుతుందండి. సో ఇలా లిక్విడ్ క్వాంటిటీ ఉండేలాగా చూసుకోవాలి. ఈలోపు ఈ మొత్తం ఫ్రూట్ జ్యూస్ మొత్తం చల్లగా అయిపోయి ఉంటుంది. ఇక్కడ సగ్గుబియ్యం మిశ్రమం కూడా బాగా చల్లగా అయ్యాక ఈ ఫ్రూట్ మిక్స్లో వేసేసి బాగా కలియబెట్టాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సబ్జా వాటర్ని కూడా ఇందులో వేసేసి మరొకసారి కలపాలి. ముందుగా మనము ఫ్రూట్ జ్యూస్ చేసేటప్పుడు కొన్ని పీసెస్ ముందు తీసి పెట్టాను కదండి, వాటిని కూడా చిన్న పీసెస్ లాగా చేసుకొని ఈ జ్యూస్లో వేసేసి మనం ఈ ఫ్రూట్ జ్యూస్ తాగేటప్పుడు మధ్యలో బాదం అలాగే కాజు పీసెస్ తగులుతుంటే చాలా బాగుంటుంది. సో నేను అందుకని చెప్పి కాజు అండ్ బాదంని ఇలా పీసెస్ చేసుకొని ఈ మిశ్రమంలో వేసేస్తున్నాను. ఇది చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల మనం ఇది ప్రిపేర్ చేసి రెడీ పెట్టుకున్నాము అంటే వాళ్ళ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. చల్లగా దీన్ని సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్కి ఫైనల్గా పైన కూడా నేను ఇలా బాదం అండ్ కాజు పీసెస్ తోటి గార్నిష్ చేసేసి మా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేశాను. వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో